ఎల్బిటి మార్కెట్ ఎల్బీ నగర్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అండి పింక్ పల్స్. ఓకే, ఈరోజు మన ఎల్పిటి మార్కెట్లో ప్రతి ఒక్క వర్క్ దొరుకుతుంది కదా, అది కూడా మన షాప్లో 117 అనమాట. మన దగ్గర వచ్చేసి ప్రతి ఒక్క బ్లౌజ్ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ దగ్గర నుంచి, మిషన్ ఎంబ్రాయిడరీ దగ్గర నుంచి, రిమైనింగ్ హ్యాండ్ ప్రింటెడ్ శారీ దగ్గర నుంచి హ్యాండ్ ప్రింటెడ్ డ్రెస్సెస్ వరకు కూడా ఉంటాయండి. ఫస్ట్ అయితే నేను మిమ్మల్ని ఒక మిషన్ ఎంబ్రాయిడరీ కాదు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి దాని ప్రైస్, షిప్పింగ్ ఎలా ఉంటుంది అవన్నీ చూపిస్తాను. నీట్నెస్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. నీట్నెస్లో అయితే సూపర్గా ఉంటుంది. అండ్ మీకు అనిపిస్తుంది ఇది ఇంత తక్కువలో దొరుకుతుందా అని, అలాంటి క్వాలిటీ. అండ్ మనకి క్లాత్ వచ్చేసి కూడా సూపర్ క్వాలిటీతో ఇస్తామన్నమాట. ఇది చూడండి, ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది. కాటన్ సిల్క్ అంటే పట్టు సిల్క్ అంటాం కదా, బెంగళూరు పట్టు సిల్క్. ఆ పట్టు సిల్క్లో అయితే మనం క్లాత్ తీసుకుంటాము. అండ్ హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ ఇస్తామండి. హ్యాండ్ అంతా మనకి ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి 120 సెంటీమీటర్ మాత్రం డెఫినెట్లీగా ఉంటుంది. ఈ ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. మీరు ఎక్కడి నుంచి ఉన్న వాళ్ళు కూడా షిప్పింగ్ చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ అయితే మాత్రం 100 రూపీస్ 80 రూపీస్ ఉంటుంది. మనకి ఇంకా వేరే దగ్గర ఏమైనా ఉంటే దాని ఛార్జెస్ వేరే ఉంటాయన్నమాట. ఇది మీరు ఇక్కడ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు. మీకు ఎనీ కలర్, ఎలాంటి కలర్ అయినా దొరుకుతాయి అన్నమాట. క్లాత్ వచ్చేసి మీరు వచ్చి విజిట్ చేసి కూడా ఒకసారి టెస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బెంగళూరు సిల్క్, కాటన్ సిల్క్ అండి. అలాంటి కాటన్ సిల్క్ల మీదనే మేము ప్రిపేర్ చేస్తాము. దీంట్లో కలర్స్ అయితే మిమ్మల్ని కొన్ని చూపించబోతున్నాను. ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. అండ్ బ్యాక్ అంతా వచ్చేసి యూనెక్ వచ్చేసింది. మనకి ఎల్ సైజ్ నుంచి మీడియం సైజ్ నుంచి 42 సైజ్ 44 సైజ్ వరకు కూడా చేసుకోవచ్చు. మనం ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా స్టిచ్చింగ్ అనేది 120 ఉంటుంది కాబట్టి మీరు ఎవ్రీథింగ్ స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. లేదు మీ మెజర్మెంట్స్ కావాలి మెజర్మెంట్స్ మీరు మాకు ఇస్తే కనుక మేము కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తాము. అండ్ ఇందులో వచ్చేసి రియల్ మిర్రర్ వర్క్ అండి. మొత్తం మనకి ఏ శారీ అయినా క్యారప్ చేసేటట్టు మాత్రం మనం థ్రెడ్ అయితే తీసుకున్నాము. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్లో అయితే నో డౌట్. నేను చూపించే ప్రతి ఒక్క డిజైన్ అండ్ ప్యాటర్న్ వచ్చేసి క్లాత్ దగ్గర నుంచి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి. వర్క్ కూడా మీకు ఇలాంటి వర్క్స్ నచ్చితే కనుక మా షాప్కి 117కి 100% విజిట్ చేయాల్సిందే. లేదు మీరు దూరంగా ఉన్నా కూడా మీరు ఆన్లైన్ పర్చేస్ అనేది తీసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి రౌండ్ యూ నెక్ వచ్చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ యూ నెక్. దీన్ని మీరు క్రాస్ నెక్, ప్రిన్సెస్ కట్ట, ఎలాంటి డిజైన్ అయినా చేయించుకోవచ్చు. ఆల్ ఓవర్ హ్యాండ్. దీని ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇందులోనే ఇంకో బ్లౌజ్ అండి, ఇప్పుడు చాలా ఎక్కువగా ట్రెండీ అవుతుంది. దీంట్లో మనము హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసాము. ఈ హిప్ బెల్ట్ కావాలనుకున్న వాళ్ళు, యూజ్ అయిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేకుంటే ఇదే డిజైన్ని మనము ఇక్కడ అటాచ్ చేసి డిజైన్ అంతా ఫిల్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి. మొత్తం కట్ వర్క్, స్కాలప్ వర్క్ ఇచ్చేసాము. ఆల్రెడీగా మనం స్కాలప్ వర్క్ ఇచ్చేసాం కాబట్టి డిజైనింగ్ అనేది హైలైట్. మనం ఒక్కొక్క బ్లౌజ్లో 5 to 6 కలర్స్ వాడతాము. అలాంటప్పుడు మీకేంటంటే ప్రతి ఒక్క దానికి ఏ శారీ అయినా ప్యారప్ చేయొచ్చు. మనకి ప్లెయిన్ శారీస్ అయితే ఇప్పుడు ఎక్కువగా చాలా ట్రెండీ అవుతున్నాయి కదా, అలా శారీస్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దానికి మనం హ్యాండ్కి మాత్రం ఆల్ ఓవర్ ఇచ్చాము. ఆ ఆల్ ఓవర్ ఇచ్చిన దానికి ఏంటంటే ఇంకా సింపుల్నెస్కి, ఇంకా మన అందాన్ని ఇంకా రెట్టింపు చేసేస్తుంది అనమాట. మనం ఒక శారీ, మనం అంటారు కదా 200 శారీ తీసుకున్న బ్లౌజ్ అయితే చాలా బాగుంటేనే మనకి శారీ లుక్ అని, అలా ఆడవాళ్ళకి అలాంటి డిజైన్స్తోనే మేము ఇది మీ ముందుకు తీసుకుని వచ్చామన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి 1 సైడ్ వర్క్. మనకి ఇది ఫ్రంట్ ఆప్షన్ ఒక్కటే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి ఆప్షన్ ఉండదు. ప్రతి ఒక్కరు ఫ్రంట్ 1 సైడ్ ఉంటుంది కాబట్టి మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ అనేది చేసుకోవాల్సిందే. దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇందులోనే ఇంకో కలరు, ఆరెంజ్ రెడ్ కలర్ అంటాం కదా, అలాంటి కలర్. దాన్ని కూడా మనం మొత్తం ఆల్ ఓవర్గా ఈ ఫినిషింగ్ అయితే ఇచ్చేసాము. ప్రతి ఒక్క డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటాయి. నెక్ అవుట్లైన్ అనేది తక్కువ ఉంటుంది. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఏమో ఇలా ప్యారప్ చేసుకోవచ్చు. తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువలాగా చేసుకోవచ్చు. మొత్తం హ్యాండ్కి మాత్రం మనం ప్రతి ఒక్క హ్యాండ్కి ఆల్ ఓవర్గా ఇచ్చేసామన్నమాట. ఇది హ్యాండ్కి ఆల్ ఓవర్ వచ్చేసింది, బ్యాక్ ఆల్ ఓవర్ వచ్చేసింది, అండ్ ఫ్రంట్ వచ్చేసి 1 సైడ్ వర్క్. మనం ఏ శారీకైనా క్యారప్ చేసుకోవచ్చు అండి.
ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్, నాకు సూపర్గా నచ్చిన వర్క్ ఇది. ఎందుకంటే ఇందులో 4 to 5 కలర్స్ ఉన్నాయి. అది ఒకటి. ఈ సింపుల్గా ఆ వర్క్ అనేది కూడా చాలా నీట్గా వచ్చిందండి. ప్రతి ఒక్క దాంట్లో వర్క్ అనేది చాలా నీట్గా, చాలా మంచిగా వస్తుంది. దీన్ని మనం స్ట్రేట్ పైపింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. లేదు మనకి కట్ వర్క్ కావాలి అని అనుకున్న వాళ్ళు కట్ వర్క్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి ఆల్ ఓవర్గా ఉంటుంది. మనకి ఇందులో రెడ్ శారీ, గ్రీన్ శారీ, బ్లూ శారీ, ఆల్ ఓవర్ జార్జెట్, ఫోక్ జార్జెట్, చినాన్, మల్ కాటన్, ఇప్పుడు ట్రెండీ అవుతున్న శారీ ఏదైనా ట్రెండ్ చేసుకోవచ్చండి. మన ఒక్క బ్లౌజ్ మనకి 5 to 6 శారీస్లో మాత్రం డెఫినెట్లీగా వచ్చేస్తుంది. దీనికి కూడా మనం రౌండ్ నెక్తో టచ్ ఇచ్చాము. ఇంకోసారి చెప్తున్నాను, మన దగ్గర ఉన్న బ్లౌజ్ 125 సెంటీమీటర్స్ డెఫినెట్లీగా ఉంటుంది. మీరు మీడియంస్ ఎల్ సైజ్ దగ్గర నుంచి మీరు 44 సైజ్ వరకు అయితే చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 750 విత్ ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి ఇంకో పింక్ బ్లౌజ్ అండి. ఈ పింక్ బ్లౌజ్కి మనకి ఇప్పటివరకు మీకు ఆల్ ఓవర్గా చూపించాను కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ సింపుల్గా ఉండే వాళ్ళకి సింపుల్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ యూనెక్ మాత్రమే ఉంటుంది, అక్కడక్కడ బూటీస్ కూడా ఉండవు. ఫ్రంట్ వచ్చేసి ఇంకా కొంచెం చిన్నగా, మనకి బ్యాక్ ఏ వర్క్ తీసుకున్నామో ఫ్రంట్ కూడా అదే తీసుకున్నాము. అండ్ హ్యాండ్ అంతా ఆల్ ఓవర్గా వచ్చేసింది. మనకి ప్రతి ఒక్క దాంట్లో హ్యాండ్ని మాత్రం హైలైట్ చేయడం అని జరిగింది. అండ్ సూపర్గా కనిపించాలి కదా, అందుకోసం అని. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 650 ప్లస్ షిప్పింగ్. అండ్ సింపుల్ వర్క్లో పర్పుల్ కలర్ అనుకుంటాం కదా, పర్పుల్ కూడా కాదు, కొంచెం బ్లూయిష్ కలర్లో 2 షేడ్ ఉంది కాబట్టి మనకి ఒక రకమైన పర్పుల్ షేడ్ కనిపిస్తుంది. ఇందులో కూడా మనకి గోల్డ్ అండ్ ఎల్లో అండ్ స్కై బ్లూ, ఐస్ బ్లూ అని అంటాం కదా, ఆ బూటీస్తో టచ్ ఇచ్చేసాము. ఇది కూడా నాజుగ్గా చాలా బాగుంది. బ్యాక్ వచ్చేసి ఇంకో దానికి మనం ఇప్పుడు ఇందాక ముందు చూసిన దానికైతే మనం బూటీస్తో టచ్ ఇవ్వలేదు, ఈ దానికైతే మనం బూటీస్తో టచ్ ఇచ్చాము. ఇది కూడా మనకి హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ వచ్చేసింది. ప్రతి ఒక్క దానికి నేనైతే ఇంకోసారి చెప్తున్నాను, హ్యాండ్ని మాత్రం సూపర్గా హైలైట్ చేయడం అని జరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 750 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇంకొకటి మీకు ఇందాక రెడ్లో చూపించాను అనుకుంటా, మిర్రర్ వచ్చేసి ఇందాక చూపించింది రియల్ మిర్రర్, ఇది మాత్రం రియల్ మిర్రర్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్. దీన్ని మనం మొత్తం ఆల్ ఓవర్గా చేయడం అని జరిగిందనమాట. మొత్తం బ్యాక్ అంతా ఆల్ ఓవర్. దీనికి కట్ వర్క్ టచ్ మాత్రం ఇవ్వలేదు. మీరు కట్ వర్క్ టచ్ కావాలనుకుంటే, మనం ఎగ్జాక్ట్గా కావాలి అని అనుకుంటే దానికి ఆప్షన్ అయితే పెట్టాము. అండ్ హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ వచ్చేసింది. మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5 to 11 ఉంటుంది, లూజింగ్ వచ్చేసి 12 ఉంటుందండి. మీరు ఎలాంటి స్మాల్ ఉన్నవాళ్ళు, కొంచెం హెవీగా మంచిగా బొద్దుగా ఉన్నవాళ్ళు, చిన్నగా ఉన్నవాళ్ళు కూడా మనం ఈ శారీలో బ్లౌజ్ అనేది ప్యారప్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 750 ప్లస్ షిప్పింగ్. అండ్ బ్లాక్ కలర్లోనే ఇంకో బ్లౌజు, ఇదైతే ప్యారెట్ పికాక్స్తో, ప్యారెట్స్ కావు పికాక్స్తో ఒక చెట్టు మీద వాలేటట్టు కూర్చేటట్టు అయితే డిజైనింగ్ క్యారీ చేయడం అనేది జరిగింది. దీన్ని మనం బెల్ట్ కూడా ఇచ్చేసాము. మీరు వద్దు అని అనుకున్న వాళ్ళు మాత్రం మనం డిజైన్ అనేది ఇలా చేసుకోవచ్చు బ్లాక్ బ్లౌజ్ మీద. అండ్ దీనికి కట్ వర్క్ ఇచ్చేసాము. ఫ్రంట్ వచ్చేసి 1 సైడ్ వర్క్ అండి. ప్రతి ఒక్క బ్లౌజ్కి మాత్రం మనం ఫ్రంట్ 1 సైడే వర్క్ ఇచ్చాము. హ్యాండ్ అంతా ఇట్లా ఆల్ ఓవర్గా వచ్చేసింది. నాకైతే ఇది సూపర్గా నచ్చేసింది. ఈ బ్లౌజ్ మీరు కుట్టించిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను, కుట్టిన తర్వాత ఎలా ఉంది అని చెప్తాను. నేను పర్సనల్గా ట్రై చేస్తాను, మీకు చూపించలేదు కానీ చూపిస్తాను. ఓకేనా గైస్? దీని ప్రైస్ వచ్చేసి 850 ప్లస్ షిప్పింగ్. ఇంకో బ్లౌజ్, ఇది వచ్చేసి బ్లూ కలర్ అనుకుంటా, లైట్ బ్లూ కలర్ లాగా. ఇది మొత్తం మన దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ లాగానే ఉంటుందండి, మీరు కనిపించలేరు. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని మాత్రం. ఇది మొత్తం ఫినిషింగ్లో అయినా, థ్రెడ్ ఎక్కడైనా పోకుండా ఉండేటట్టయినా అది కూడా మనం చూసుకుంటాము. ఎక్కడైనా ఏదైనా డ్యామేజ్ ఉందా, ఎక్కడైనా వర్క్ పోయిందా అని కూడా ఆ ఛాన్సే మీకు ఇవ్వను. ఇది చూడండి హ్యాండ్ అంతా ఎంత ఆల్ ఓవర్గా ఉందో. దీనికి బ్యాక్ వచ్చేసి సింపుల్గా డిజైనింగ్ చేయడం అని జరిగింది. బ్యాక్ అంతా కట్ వర్క్తో టచ్ ఇచ్చాము. దీంట్లో కూడా మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్లో ప్రతి ఒక్క దానికి మనము కలర్ ఆప్షన్స్ అనేది 5 to 6 తీసుకున్నాము. ఎందుకు అని చెప్తే, మనం ఒకే శారీ యూస్ చేయము కదా, ఒక్క బ్లౌజ్లో మనము ఎన్నో శారీస్ క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చాలా ట్రెండ్ అని కాదు, మనం ఆడవాళ్ళు అనుకుంటాం కదా కొంచెం బడ్జెట్లో వెళ్ళాలి అని. అదే ఆప్షన్తో ప్రతి ఒక్క డిజైనింగ్ నేను అట్లనే తీసుకుని వస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మా షాప్కి విజిట్ కూడా చేయొచ్చు. మీకు లేదు విజిట్ చేసి దూరం ఉన్నారు కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 1 సైడ్ వచ్చేస్తుందండి. అండ్ 120 సెంటీమీటర్ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి 120 సెంటీమీటర్.
ఇది స్మాల్ సైజ్ నుంచి బిగ్ హై సైజ్ వరకు ఇచ్చేయచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 750 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి వైల్వెట్ కలర్లో అయితే చూపించబోతున్నాను. వైల్వెట్ కలర్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా మంచిగా ట్రెండ్, అంటే మనకి క్లాసీ లుక్ ఇస్తుంది అనమాట. వైల్వెట్ బ్లౌజ్ మనకి పార్టీ వేర్ శారీస్ కూడా వేసుకున్న తర్వాత ఆ లుక్ అనేది వేరేగానే ఉంటుంది. ఈ వైల్వెట్ కూడా చాలా పల్చగా ఉంటుందండి, ఏదో దిద్దుగా అట్లా ఉండేటట్టు అయితే డెఫినెట్లీగా తీసుకోము. ఈ వైల్వెట్ బ్లౌజ్ అసలు దీని మీద మనం వర్క్ చేసిన తర్వాత లుక్ ఇంకా మారిపోయింది. దీంట్లో కూడా మనం గ్రీన్, పింక్, స్కై బ్లూ కలర్, గోల్డ్ టచ్ ఇచ్చేసరికి ఇంకా వైల్వెట్ కలర్ బ్లాక్ బ్లౌజ్ ఒకటి వేసుకున్న తర్వాత ఇంకో శారీ వేరేది ఏదైనా మనకి క్యారీ చేయొచ్చు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి లైట్ వెయిట్గా ఉంటుంది. బ్యాక్ అంతా మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసి రౌండ్ నెక్తో టచ్ ఇచ్చాము. అండ్ ఫ్రంట్ వచ్చేసి వన్ సైడ్ ఉంటుందండి. ఇది వచ్చేసి 750 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వైల్వెట్ బ్లౌజ్ వచ్చేసి. అండ్ ఇంకో కలర్ బ్లాక్ కలర్లో దీన్ని మనం 3D వర్క్ అంటామండి. 3D వర్క్ అని అంటాం కదా. ఇది 3D వర్క్ అంటే ఒక దాని మీద ఒకటి పెట్టి థ్రెడ్ వర్క్ చేసిన తర్వాత ప్యాచ్ చేసిన తర్వాత దీనికి అటాచ్ చేస్తాము. దీని మీద మళ్ళీ మగ్గం వర్క్ లాగా ఒక బాల్ టచ్ ఇస్తామన్నమాట. దీన్ని 3D వర్క్ అంటామండి. హ్యాండ్కి మాత్రం సింపుల్ డిజైన్ వచ్చేటట్టు మాత్రం డిజైనింగ్ చేసాము. క్రీపర్ వర్క్ అంటాం కదా, అలాంటి క్రీపర్ వర్క్తో టచ్ ఇచ్చాము. దీనికి మనం బెల్ట్ కూడా ఇచ్చాము. మనం క్రాప్ టాప్లో కూడా ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. మనకి ఒక్క బ్లౌజ్ మనకి దేనికైనా యూస్ చేసుకునేటట్టుగా, లేదు మనకి బెల్ట్ వద్దు అనే ఆప్షన్ ఉంటే మాత్రం దీనికి ఇంకా హైలైట్ చేసి మనకి బ్లౌజ్ అనేది డిజైనింగ్ చేసి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇంకో వైల్వెట్ బ్లౌజ్ మీద వైల్వెట్ కలర్ అండి. వైలెట్ కలరు ఇది కూడా మనం బెల్ట్తో ఇది చేసాము, బెల్ట్తో క్యారీ చేసాము. ఇది మనం జస్ట్ ఫ్రంట్ బ్యాక్ సింపుల్గా వచ్చేటట్టు కట్ వర్క్ వచ్చేటట్టు అయితే చేసాము. ఇది వచ్చేసి మనకి బెల్ట్ ఇలా ఉంటుంది. హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ ఉంటుందండి. హ్యాండ్కి మనము ఇందాక క్రీపర్ వర్క్ తెచ్చిచ్చాము కదా, ఇది మాత్రం క్రీపర్ వర్క్ కాదు, ఫ్లవర్ టైప్లో బంచెస్ టైప్లో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్, అక్కడక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వావ్ అనిపించేటట్టు మాత్రం తీసుకున్నాము. హ్యాండ్ కూడా కట్ వర్క్తో తెచ్చింది. ఇది 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్. అండ్ ఇంకొకటి వైల్వెట్లో అండి బ్లాక్ కలర్, ఇదైతే ఇంకా ఎక్సలెంట్. మనకి వైట్ శారీ వచ్చేసి, గోల్డ్ శారీ వచ్చేసి అట్లనే కాదండి, రెడ్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్, క్రీమ్ కలర్, ఎవ్రీథింగ్ ఏ కలర్ అయినా ప్యారప్ చేసేటట్టు మనకి డిజైనింగ్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఆల్ ఓవర్గా ఫినిషింగ్లో నేను మీకు బ్యాక్ కూడా చూపిస్తున్నాను, ఎక్కడ థ్రెడ్స్ అనేది వదిలిపెట్టాము. మీకు గుచ్చుకునే ఛాన్స్ అయినా లేదు, అది ఒకటి ఊడిపోతే మగ్గం వర్క్ అయినా అక్కడక్కడ ఛాన్స్ ఉంటుంది. ఏంటి అంటే మనం ఒకటి లాగితే రెండు మొత్తం పోతాయి కదా అని. దీనికి మాత్రం కంప్యూటర్ మీదనే మనం డబల్ స్టిచ్ అనేది చేసేస్తామన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్. అండ్ ఇంకొకటి పట్టు సిల్క్ మీద, ఇది మాత్రం బోట్ నెక్లోనే స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇది బ్యాక్ అంతా క్రీపర్ వర్క్ అని అంటాం కదా, అలాంటి డిజైనర్ ప్యాటర్న్ ఫ్యాన్సీ బ్లౌజెస్కి టచ్ ఇచ్చేటట్టు మనం ఈ ప్యాటర్న్ని రెడీ చేసాము. ఇది పట్టు సిల్క్ అండి. పట్టు సిల్క్ అంటే బెంగళూరు పట్టు అని అంటాం కదా, అలాంటిది ఏదో నార్మల్గా వాడేసాము. అలాంటి క్వాలిటీ అయితే 100% కాదు. ఇది వచ్చేసి మనం బోట్ నెక్ బ్యాక్ వచ్చేస్తుంది, ఫ్రంట్ నెక్ వచ్చేసి యూ నెక్ వచ్చేస్తుంది. మనకి హ్యాండ్ కూడా ఎంత నీట్గా డిజైనింగ్ చేసాము, సూపర్ కదా అసలు. ఈ కలర్ క్రీమ్ కలర్ మీద మనకి ఎన్ని కలర్స్ కాంబినేషన్ ఇచ్చినా హైలైట్ మాత్రం పింక్తోనే అవుతుందండి. ఎలాంటి క్రీమ్ కలర్ శారీస్ మీద అయినా, క్రీమ్ కలర్ బ్లౌజ్ మీద మనం ఎన్ని కలర్స్ వేసినా పింక్ కలర్తోనే హైలైట్ అయ్యింది. కాబట్టి నేను పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఐస్ బ్లూ కలర్ తీసుకుని దానికి హైలైట్ చేసామన్నమాట. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ ప్లస్ షిప్పింగ్. దీనికి నేను మగ్గం వర్క్ చమ్కీ ఉంటాయి కదా, ఆ చమ్కీతో టచ్ ఇచ్చాము. ఎందుకు అని చెప్తే మనకి ఒక ఫ్యాన్సీ శారీ కొనుక్కున్నాము, దానికి కొంచెం కంప్యూటర్ ఎంబ్రాయిడరీయా థ్రెడ్డా నో అని ఆప్షన్ ఇవ్వకుండా దీనికి నేను చమ్కీ కూడా తీసుకున్నానండి. మనం ఫ్యాన్సీ శారీ ప్లెయిన్ శారీస్కి కొంచెం లేస్ అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే కొంచెం హైలైట్ అవ్వాలి కదా, అదే కాన్సెప్ట్తో నేను ఈ డిజైనింగ్ అనేది రెడీ చేయించానండి. అసలు సూపర్ అండి. హ్యాండ్కి కూడా మనకి ఒక బార్డర్ వచ్చేటట్టు, హ్యాండ్కి అక్కడక్కడ బూటీ తీసుకొని ఆ బార్డర్కి కూడా మనకి హ్యాండ్కి చమ్కీ వచ్చేటట్టు తీసుకున్నాను. ఈ డిజైనింగ్ రేట్ వచ్చేసి 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఇంకొకటి వైల్వెట్ క్లాత్, కొంచెం తెలుగు ప్రాబ్లం అర్థం చేసుకోండి. అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ మనం ఇందాక చూపించిన దాంట్లోనే డిజైన్స్లోని కలర్స్, ఆ కలర్స్లో బెల్ట్ ఉంది. దీనికి బెల్ట్ వద్దనుకున్న వాళ్ళు మనం చెప్పాను కదా ఫస్టే, మనం ఇలా డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం పాసిబుల్ అయితే నేను డెఫినెట్లీగా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించు ఇంకో వీడియోలో మాత్రం వేస్తాను, చూడండి. ఓకే, దీంట్లో మనం ఇందాక చూపించిన దాంట్లో కలర్స్ 850 రూపీస్ ప్లస్ షిప్పింగ్.
ఈ రోజు వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ వచ్చేసి పింక్ పల్స్ బోటిక్ అండి. షాప్ నెంబర్ 117 ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ అండి. మీకు డిఫరెంట్గా కావాలి, మీరు డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్గా కనిపించాలి, అందంగా కనిపించాలి అనుకున్న వాళ్ళకి మా స్టోర్కి మాత్రం డెఫినెట్లీగా రావాలి. మీకు ఐడియాస్ రాకపోతే మేము కూడా రెడీ. మీకు ఒక పిక్ తీసుకున్న తర్వాత మీరు ఆ బ్లౌజ్లో ఎలా కనిపిస్తారు, ఏంటి ఈ డిజైనింగ్ ఎలా ఉంటుంది కూడా మీకు సజెస్ట్ చేయడం అనేది జరిగిద్ది అనమాట. ఓకేనా గైస్, బాయ్.